వెల్కమ్ టు మనీ మాస్టర్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అక్షర జ్ఞానంతో పాటు ఆర్థిక జ్ఞానం ఈ స్థాయిలో ఉంది అంటే దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాల్లో ఒక మూలస్తంభం లాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు అని మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తిని ఇవాళ మనం కలుసుకున్నాం. అలాంటి వ్యక్తితో ఇవాళ మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వివికే ప్రసాద్ గారు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్. సో పరిచయం అక్కర్లేని వ్యక్తి. సార్ నమస్కారం. సార్ దాదాపుగా మీరు ఈ మార్కెట్ జర్నీ అనుకోవచ్చు, నేను స్టాక్ మార్కెట్కి నేను కన్ఫైన్ అవ్వాలనుకోవట్లేదు. ఫినాన్షియల్ జర్నీ అంటే తెలుగు రాష్ట్రాలకు ఫినాన్షియల్ జర్నీ, ఫినాన్షియల్ మార్కెట్స్ మీద అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ టాపిక్స్ మీద మీరు దాదాపుగా 3 దశాబ్దాల క్రితమే TV9తో ఇంకా అంటే నేను చూస్తున్నప్పటి నుంచి మీరు అప్పటి నుంచి మొదలుపెట్టారు. సో ఈ జ్ఞానం ఇంకా మీరు కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటివరకు. మిమ్మల్ని ఏం ఇగ్నైట్ చేసింది సార్? అంటే మేజర్గా ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ జనాల్లో తీసుకురావాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? సో ఇన్నేళ్ళు అంటే ఎలాంటి విరామం లేకుండా, ఎలాంటి విసుగు లేకుండా ఎలా చేయగలుగుతున్నారు మీరు? విసుగేం లేదు నాగేంద్ర. ఇందులో ప్రధానంగా మనకు అర్థం కావాల్సింది అంటే మీ దగ్గర మీరు కూడా TV5లో ఉన్నప్పుడు TV5లో ప్రోగ్రామ్ చేసిన, అంతకుముందు TV9లో చేసిన, నాకు అర్థమైంది ఏంటంటే మనిషికి ఆశ పరిమితం కాకూడదు. అలాగే సమాజంలో ఆర్థిక అక్షరాస్యత అనేది లోటు ఉండకూడదు. అది మనం పోడ్చగలిగిందంటే ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి చేస్తేనో లేకపోతే ఒక వ్యవస్థ చేసినా కూడా అది అంత తేలిగ్గా పోడ్చలేము. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ అంత అగాధాన్ని పోడ్చాలి అంటే మనం సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి, పెడుతూనే ఉండాలి. మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నా కూడా కొత్త తరం వస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నో ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము మొదలుపెట్టిన కొత్తల్లో, ఇప్పుడు కాదు, నేను ఇంకా మరీ 1990sలో మొదలుపెట్టిన కొత్తల్లో ఈనాడులో వాటిలో ఆర్టికల్స్ వస్తూ ఉండేవాడిని. అప్పుడు ఓన్లీ పేపర్ ట్రేడింగ్, అంటే కంప్లీట్గా సర్టిఫికేట్తో ట్రేడింగ్. ఆ తర్వాత డీమ్యాట్ వచ్చింది, తర్వాత NSE వచ్చింది. రకరకాల రెవల్యూషనరీ చేంజెస్ వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ మార్పులు అనేది ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కాబట్టి మార్పులకు అనుగుణంగా మారినటువంటి పరిస్థితుల్ని ఇన్వెస్టర్స్కి తెలియజెప్పాలి ఒకటి. రెండవది, అన్నిటికన్నా నాకు చాలా విపరీతమైన కోరిక ఏంటంటే తెలుగు ఇన్వెస్టర్లు గుజరాత్ ఇన్వెస్టర్ల కన్నా లేకపోతే రాజస్థాన్లో ఇన్వెస్టర్ల కన్నా వెనకపడి ఉండకూడదని నా కోరిక. వెనకపడి ఉండకూడదు అంటే వాళ్ళంతా సంపాదించాలని కాదు, సంపాదన ఎవరికి పడితే వాళ్ళు ఎవరైనా సంపాదించుకోవచ్చేమో, కానీ జ్ఞానంలో, నాలెడ్జ్లో మాత్రం వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా బాగా కోరిక. అందువల్లనే మొదటి నుంచి కూడా నేను అంటే ఒక రకమైన బ్రోకింగ్ బిజినెస్, కంపెనీ అనాలిసిస్, నా యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచుకుందాం అనే ప్రయత్నం కన్నా ఇన్వెస్టర్లని అవేర్నెస్ కనుక పెంచితే వచ్చేటువంటి రిలేషన్షిప్ కలకాలం ఉంటుంది. దానికి నిదర్శనంగా చెప్పాలంటే నేను దాదాపుగా 4 దశాబ్దాలుగా ఈ బిజినెస్లో ఏదో ఒక అసోసియేట్గా ఉంటానున్నాను. అంటే వృత్తిరీత్యా నేను చార్ట్ అకౌంటెంట్ అయినా ప్రాక్టీస్ కూడా వదిలిపెట్టి ఇందులోకి రావడానికి కారణం ఎప్పుడైనా ప్రజలతో కనుక మన సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే ప్రజలకి సేవ చేసినట్టు ఉంటుంది, మనకి కూడా ఇతోధికంగా కొద్దో గొప్ప కలిసి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు మన మర్చిపోరు. అందువలన నేను గర్వంగా చెప్పగలను, ఇప్పుడు కూడా 40 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గర క్లయింట్స్ ఉన్నవాళ్ళు ఎందుకు ఉంటారు అంటే ఏదైనా తేడా జరగచ్చేమో కానీ ఇక్కడికి వస్తే సమాచారం సరిగ్గా వస్తుంది, లేకపోతే తెలియదు అంటారు, కానీ తెలియని పోసుకోలు కబుర్లు మాత్రం చెప్పరని నమ్మకం కలిగించాలి. అందుకనే ఏంటంటే 1+1 = 2. మీరు కంప్యూటర్ వాడినా, సూపర్ కంప్యూటర్ వాడినా, లేకపోతే ఇంకేదైనా క్వాంటమ్ కంప్యూటింగ్ వాడినా 1+1 = 2నే. ఆ మ్యాథమెటిక్స్లో తేడా రాదు. అలాగే మేము కూడా ఏం చేస్తాం, కంపెనీలకు సంబంధించిన తెలిసిన వాస్తవాలనే మాట్లాడతాం. కాబట్టి ఎవరు వక్రీకరించడానికి అవకాశం ఉండదు అనమాట. అందులో కొద్ది గొప్ప మన యొక్క పర్సనల్ విశ్లేషణ ఉండొచ్చు, కానీ ఆ విశ్లేషణ కూడా హేతుబద్ధంగా ఉండాలి. అంటే నెంబర్ల ఆధారంగా కనుక చేస్తే ఏమొస్తుందంటే క్లయింట్స్ ఎవరైనా సరే, ఇన్వెస్టర్లు ఎవరైనా సరే చూస్తే క్రెడిబిలిటీ ఉండాలి. ఎందుకు నమ్మకూడదు అనే అంశాలు వాళ్ళ దగ్గరికి వస్తే అది కూడా అడ్రస్ చేద్దాం. బట్ బేసిక్గా మనం చెప్పిన థియరీ ఒక రకంగా థీసిస్ లాగా ఉండాలన్నమాట. అందుకని ఆ ప్రయత్నంలో ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాం, ఇంకా చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు. ఇంకా నేను బతికున్నంతకాలం నేను ఓపికంటే ఖచ్చితంగా అదే చేస్తాను తప్పితే అంతకన్నా గొప్పగా నేనైతే ఫ్యూచర్ చూడగలను, ఏ కంపెనీ పెరుగుతుందో చెప్పగలను. ఇటువంటి పోసుకోల కబుర్లు, డాబు కబుర్లు మాత్రం నా వల్ల కాదు. బ్యాక్ టు కరెంట్ మార్కెట్ కండిషన్స్ వస్తే ఇప్పుడే మీరు అన్నారు FII సెల్లింగ్ మార్కెట్స్లో కొనసాగుతుంది. కొద్ది గొప్ప DIS సపోర్ట్ మార్కెట్స్కి లభిస్తూనే ఉంది. ఒకవైపు GDP నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ GST వసూళ్లు కూడా నెలకి 2-2.5 లక్షలు నికరంగా వస్తూనే ఉన్నాయి. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ చాలా పటిష్టంగా ఉంది. ఒకవైపు రియాలిటీ చూస్తేనేమో చాలా స్ట్రాంగ్గా, పాజిటివ్గా
మనం గుండె మీద చేసుకుని నిబ్బరంగా పడుకోవచ్చు అన్నది ఒక థాట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న అనిశ్చితి, డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయిల్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు, రూపీ డిప్రిషియేట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తే ఇంకొక నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రెండింటిని ఏ విధంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి, అంటే ఇన్నేళ్ల ఈ జర్నీలో ఈ సినారీని ఎలా ఇంకా సింప్లిఫైడ్గా చెప్పగలరు మీరు? ఏ సినారియో ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే అన్నింటికన్నా ఉపద్రవం అప్పుడే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అందరికీ కామన్. కోవిడ్ కన్నా మించిన ప్రమాదమా ట్రంప్? కాదు. అలాగే అంతకుముందు లెమన్ క్రైసిస్ కన్నా మించిన ప్రమాదమా? కాదు. అంతకుముందు మనకు హర్షద్ మెహతా కన్నా ప్రమాదమా? కాదు. మరి అన్ని ప్రమాదాలు చూసి అన్ని రకాల అంచెలు దాటుకుంటూ బ్రహ్మాండంగా గంతులు వేస్తూ ఆనందంగా బతికిన వాళ్ళం 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మనిషికి, ఆఖరికి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న వ్యక్తితో సహా ప్రతి ఒక్కళ్ళు ఈక్విటీ మార్కెట్లో సంపాదించగలిగి నా దగ్గరికే ఎంతోమంది వచ్చి నన్ను అడగటం పోయి నాకే చెప్పేవాళ్ళు ఏం కొనుక్కోవచ్చు, నేను మిగతా వాళ్ళకి ఏం కొనుక్కోమని చెప్పాలో చెప్పే పరిస్థితుల్లోంచి ఇప్పుడు కొద్దిగా దిగులు పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో కొద్దిగా తడబాటు వచ్చింది కాబట్టి. ఇటువంటి తడబాట్లు అనేకం ఉన్నాయి, ఉంటాయి, వస్తూనే ఉంటాయి కూడా. కాబట్టి వాటి గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే హిస్టరీ రిపీట్స్, అందులో డౌట్ ఏం లేదు. హిస్టరీ రిపీట్స్ అంటే అంత పాజిటివ్ సైడ్. అందువలన ఇటువంటి మార్కెట్ చచ్చిపోదు. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయింది మనుషులు చచ్చిపోతారు, వ్యవస్థలు చచ్చిపోతాయి, లేదా కొన్ని ఊర్లు కూడా చచ్చిపోతాయి, కానీ స్టాక్ మార్కెట్ మాత్రం చనిపోతుంది. అందువల్ల స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉంటే కలకాలం ఉంటాయి. కాకపోతే నిద్రపోతే కనుక అక్కడి నుంచి జారి వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. జాగ్రత్తగా ఉండాలి, కొద్ది గొప్ప మెలకువగా ఉండాలి. నా కోరికల్లా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని, పొలాలని ఒక రకంగా పోల్చవద్దు. దయచేసి ఆ రెండింటిని ఒకే రకంగా చూడమాకండి. లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ ఒక రకం కాదు. ఒక్కో అసెట్కి ఒక్కో క్లాస్ ఉంటుంది. ఇప్పుడు మీకున్న క్వాలిటీస్ మీకు, నాకున్న క్వాలిటీస్ నాకు, వేరే వాళ్ళకు ఉండే క్వాలిటీస్ వేరే వాళ్ళకు ఉంటాయి. ఒక్కొక్క మనిషిని క్వాలిటీస్ని బట్టి జడ్జ్ చేయాలి. అలాగే ఈక్విటీ క్లాస్ ఆఫ్ అసెట్ని దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తే కనుక అది బ్రహ్మాండమైన సిరులు పంటిస్తుంది. లేకపోతే కనుక ఎనలేని దిగులు మాత్రం తెచ్చిపెడుతుంది. ఒకప్పుడు ఏంటంటే సార్, లేడ్ బ్యాక్ అప్రోచ్ ఉండేది. అంటే యాన్యువల్ రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చేంతవరకు ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు. అండ్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పటికే డిస్కౌంట్ చేసేసి ఉండేది మార్కెట్. ఇప్పుడు ఏంటంటే జెప్టో జనరేషన్లో ఉన్నాం, బ్లింకిట్ జనరేషన్లో ఉన్నాం. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ని కూడా 30 సెకండ్స్ చూడలేని పరిస్థితికి జనాలు ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. అంటే ఏదైనా పెట్టినా కూడా 15 నిమిషాలలో వచ్చేయాలి. ఎదురు కారు ఉంటే కూడా వాడు ఇమీడియట్గా సైడ్ ఇచ్చేయాలంటే అంత ఫాస్ట్ దీనిలోకి వెళ్ళిపోతున్న ఈ సినారియోలో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక 5 ఇయర్స్ పాటు హోల్డ్ చేసుకోండి, 10 ఇయర్స్ పాటు హోల్డ్ చేసుకోండి అన్న ఒక థాట్ ప్రాసెస్ని, అంటే ఒకప్పటి థాట్ ప్రాసెస్ ఇంకా జనాల్లో ఉందని అనుకోవచ్చా? అంటే ఈ ఫాస్ట్ జనరేషన్కి మీరు ఎలాంటి ఇది ఇస్తారు సార్? అంటే దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? దీన్ని ఎలా మనం అడ్రస్ చేయాలి? ఇప్పుడు అడ్రస్ చేయడానికి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజల ఆశలు ఎలా ఉన్నాయో చూడగలగాలి. ఆశల్లో మీరు అన్నట్లుగా ఎక్కువ వినపడే నాయిస్ మనకు ఎలా వినపడుతుందంటే, పొద్దున్నే కొనుక్కుని మధ్యాహ్నానికి అమ్మేవాళ్ళు, మధ్యాహ్నం కొనుక్కుని సాయంత్రానికి అమ్మేవాళ్ళు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి వాళ్ళ పర్సంటేజ్ చూస్తే కనుక ఇండియన్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో చూస్తే కనుక మ్యాక్సిమం 10% కన్నా ఉండరు. కానీ వాళ్ళు చేసే నాయిసే 100% ఉంటుంది. అందువల్ల బయట వినేవారికి ఏమొస్తుందంటే స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ లాగా వస్తుంది తప్పితే ఇప్పటికీ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు దీని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే మీరే చెప్పినట్టుగా 5 ఏళ్ళు ఉంచుకుందామా 10 ఏళ్ళు ఉంచుకుందామా అంటే అట్లా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఒక కంపెనీలో మనం షేర్లు కొనుక్కోవటం. ఎందుకు కొనుక్కుంటాం? ఆ కంపెనీ మనకు ఏదో లాభాలు తెచ్చిపెడుతుందని. డివిడెండ్గా ఇస్తుందా, షేర్ రేట్ పెరుగుతుందా అంటే రెండు ఏమనుకుంటాం, రెండు వస్తే బాగుంటాయి. డివిడెండ్ ఇస్తే బాగుంటుంది, షేర్ రేట్ కూడా పెరగాలి. అవి రెండు జరగాలంటే ఏం కావాలి? డివిడెండ్ ఇవ్వాలంటే కంపెనీలో లాభాలు ఉండాలి, షేర్ రేట్ పెరగాలంటే లాభాలు పెరుగుతూ ఉండాలి, పెరుగుతున్నాయని అనిపిస్తూ ఉండాలి, అప్పుడు పెరుగుతాయి. కానీ వీరందరూ కూడా ట్రై చేసేది ఏంటి? రేటు పెరుగుతూ ఉండే కంపెనీలోనే కావాలని అడుగుతారు. అది సాధ్యమేనా? సాధ్యం కాదు. కాబట్టి రేటు ఒక్కటే చూస్తే రేటు పెరిగిందని లాభాలు పెరగవు. కంపెనీలకు లాభాలు పెరిగితే రేట్లు పెరుగుతాయి. అందుకే ప్రధానంగా మేము మిగతా వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఎవరూ చెడ్డ కాదు ఇందులో. ఒక్కొక్కళ్ళ అప్రోచ్ ఒక్కొక్కరిది ఖచ్చితంగా మాకన్నా మెరుగైన వాళ్ళు 100కి 100 వాళ్ళు ఇండియాలో అనేక మంది ఉంటారు. వాళ్ళని ఏమి మనం తప్పుపట్టాం. కానీ పందా కనుక తీసుకున్నట్లయితే మా లెక్క ఏంటంటే కంపెనీలకు లాభాలు వస్తుంటే రేట్లు పెరుగుతాయి కాబట్టి మనం కొనదలుచుకుంటే అందులోనే కొందాం. కొన్ని కంపెనీలకు లాభాలు రాకపోయినా రేట్లు పెరుగుతాయి, అది మనకి కాదు అనుకుని వదిలేసుకునేటువంటి స్థిమితమైన మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని అన్నీ వెంటబడి పెరిగెత్తాలనే కోరిక మాకు ఉండదు. అది ఒక కారణం. రెండవది, ఎంత గొప్పవారైనా ఎంత గొప్ప వ్యక్తి అయినా నెలకి మహా అయితే 1 లక్షల్లో 5 లక్షలు జీతం ఇస్తారు, లేదా 10 లక్షలు ఇస్తారు. ఇంకా చాలా తెలివైనటువంటి 1 కోటి రూపాయలు జీతం ఇస్తారు జీతగాడికి అయితే. అంతకని కొన్ని 100 కోట్లు ఎవరైనా జీతం ఇస్తారా? ఎవరు నెలకి. ఎందుకంటే అర్థం ఏం చేసుకోవాలి, ఎంత తెలివైనడికైనా ఒక పరిమితి ఉంటుంది, ఒక ఫెయిర్ వాల్యూ అని ఉంటుంది. అందుకే మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ కూడా ఏంటంటే ప్రతి కంపెనీకి ఫెయిర్ వాల్యూ తీసుకురాగలగటం
ఒక రకంగా మేము తీసుకొచ్చినటువంటి ఒరవడి, అది మంచికి చెడుకు అనేది వాడుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎండార్స్ చేసే క్లయింట్స్ని బట్టి తెలుస్తుంది. కానీ దీని మూలంగా ఒక బేరీజ్ వేసుకోవచ్చు. మనం కొనబోయే ముందు ఏ కంపెనీ కొనాలి అంటే బాగుంటే కానీ కొన్న తర్వాత ఎన్ని రోజులు ఉంచుకోవాలి, లాంగ్ టర్మ్ 5 ఏళ్ళు ఉంచాలంటే 5 ఏళ్ళ లోపల చిటుకులు అవ్వచ్చు, ఒక్కొక్కరికి ఒక యుగాంతం పట్టవచ్చు అది 5 ఏళ్ళు అనే పీరియడ్. అందువల్ల మేము చేసేది ఏంటి, ప్రైస్ లెవెల్ ట్రిగ్గర్ ఉండాలి, అలాగే మిగతాది పెర్ఫార్మెన్స్ లెవెల్ ట్రిగ్గర్ ఉండాలి. ఏది ఉండకూడదు అంటే మీరు అందరూ ఫాలో అయ్యేది టైం లెవెల్ ట్రిగ్గర్ ఉండకూడదు అంటాం. మీరు సంవత్సరంలో అమ్ముతాను లేకపోతే నా ప్రైస్ అంటారే, నా ప్రైస్ అనే మాట తీసేయండి. అలాగే 4 సంవత్సరాలు ఉంచుకుంటాను, 3 సంవత్సరాలు ఉంచుకుంటాను గొప్పలు వలకండి. ఆ కంపెనీ బాగాలేకపోతే 3 నెలలైనా బయటకు వెళ్ళిపోవాలి, కంపెనీ బాగుంటే 30 సంవత్సరాలైనా ఉండాలి. సో బేసిక్గా ఇటువంటి కొద్దిగా డిఫరెన్స్ ఇవ్వడంతో, దానికి అనేక దృష్టాంతాలు మనకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడంతో ప్రజలకి కొద్దిగా నమ్మకం కుదిరింది. నిజానికి మేము ఇన్నేళ్ల నుంచి పనిచేస్తుంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి మాత్రం ట్రాక్షన్ బిల్డ్ అయింది. కానీ అంతకుముందు ఎక్కువ మందికి ఇదంతా కూడా అర్థం కాని జార్గన్ లాగానే అనిపించేది. ఇప్పుడు ప్రజలు కొద్దిగా వింటున్నారు. అంటే వినే వ్యూవర్స్ కానీ బయట మనుషులు కలిసినా కానీ ఆ డిస్కషన్ ఆ రకంగా వెళ్ళడం నాకు కొద్దిగా హెల్తీగా అనిపిస్తుంది. నేను చేయగలిగిన మార్పు, కొద్దిగా తేగలిగిన మార్పు ఉంటుంది. ప్రజల దృష్టిలో కంపెనీ బాగాలేకపోతే కొనుక్కోవడం అనవసరమైన మాట కొద్దిగా బుర్రలోకి పెట్టించగలిగాము, అది చాలు. ఇంతసేపు ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, కొన్ని సెక్టార్ వైపు కూడా మనం గురించి డిస్కస్ చేద్దాం సార్. ఇప్పుడు ఎవరిని కదిపినా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇష్యూస్ ఉన్నాయి కదా. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇష్యూస్ ఉన్నప్పుడు దేశీయ కన్జంప్షన్ మీద, అంటే ఇక్కడ దేశీయంగా మనం ఉత్పత్తి చేసే వస్తువుల మీద, అక్కడ కన్జ్యూమ్ అయ్యే వస్తువుల మీద, ఆ రంగాల మీద మనం పెట్టుబడులు పెట్టినట్టయితే మనకు డోకా లేదు అన్న ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంది మార్కెట్స్లో. మీ ఆలోచన ఎలా ఉంది? ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ సెక్టార్స్ని మనం పిక్ చేసుకుంటే తిరిగి ఉండదని చెప్పలేం, కానీ అట్లీస్ట్ ఈ సినారియోలో ఈ సెక్టార్స్ వైపు మనం దృష్టి పెట్టచ్చు అన్న దాని మీద. డొమెస్టిక్ కన్జంప్షన్ అనేది ఎవరైనా సరే కళ్ళు మూసుకుని గుడివాడైతే తప్పితే ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన అంశం. ఎందుకంటే ఇండియన్ జీడిపిలో 65% డొమెస్టిక్ కన్జంప్షన్ మూలంగా వస్తుంది. అంటే మనకు వచ్చే సేల్స్లో ఇండైరెక్ట్గా 65% అక్కడి నుంచే వచ్చినప్పుడు మనం దాన్ని చిన్న చూపు చూడలేము. అలా అని 65% ఉంది అంటే అది మన ఒక్కళ్ళకే తెలిసిన వాస్తవమా కాదు, ప్రపంచం అంతా తెలుస్తుంది. కాబట్టి మనం ఒక్కళ్ళమే అందులో ఏమైనా బాగా సంపాదించగలమా అనుకుంటే అది కొద్దిగా అత్యాశ, అలా ఉండకూడదు. కాబట్టి మనం ఏం చేయాలి, మన అప్రోచ్ బెటర్గా ఉండాలి. అన్నిటికన్నా ముందు మిగతా వాళ్ళకన్నా ఎక్కువ సంపాదిద్దాం అనేకన్నా మిగతా వాళ్ళకన్నా తక్కువ లేకుండా సంపాదించాలనుకోవాలి. అందుకని మనకి ఏమొస్తుంది, ఇప్పుడు కూడా ఇలా డొమెస్టిక్ కన్జంప్షన్ కనుక చేసినట్లయితే జనరల్గా ఎక్కువ మంది ఏమనుకుంటారు, ఇదిగో ఐటీసీ కొనుక్కుందాం, లేకపోతే డాబర్ ఇండియా కొనుక్కుందాం, లేకపోతే హిందుస్థాన్ యూనిలివర్ కొనుక్కుందాం, బ్రిటానియా కొనుక్కుందాం అంటారు. అవి కొనుక్కుంటే మంచిది కాదనరు. కానీ బాగా మంచిది అనుకుంటే ఏమొస్తుంది, మీ గ్రోత్ ఆటోమేటిక్గా మందగించిపోతుంది. బాగా పెద్ద చెట్టు నీడ బ్రహ్మాండంగా ఇస్తుంది, కానీ ఆ చెట్టు కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు రావాలంటే కష్టం. అలాగే మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది, పెద్ద వస్తువులకు వెళ్ళాలి అనుకుంటే కనుక నిలకడగా, అంటే నిజంగా చెప్పాలంటే నాలాంటి వయసు ఉన్నవాడు 70 సంవత్సరాలు ఉన్నాడు కనుక వెళ్ళిపోతే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్లో కొనుక్కోమంటాం. కానీ చిన్నవాళ్ళకైతే కనుక ఎసెట్లు బిల్డ్ అవ్వాలంటే, వెల్త్ బిల్డ్ అవ్వడానికి మాత్రం మిగతా సెక్టర్స్ అన్నీ కూడా ఉండాలి. ఇందులో ఒకటే గుర్తండి, ఎప్పుడూ కూడా ఒక సెక్టర్ నచ్చింది కదా అని 20% కన్నా ఎక్కువ మేము పెట్టనివ్వము. అంటే థంబ్ రూల్ మా కంపెనీలో కూడా ఎప్పుడు కూడా ఏ ఇన్వెస్టర్ అయినా మా దగ్గరికి వస్తే 20% కన్నా ఒక సెక్టర్లో ఉంటే బాబు తగ్గించుకోండి అని చెప్తాం. కనీసం 5 సెక్టర్లో లోడ్ చేస్తాం. ఎందుకంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇస్ ద వాచ్ వర్డ్. మాకున్న ప్రధాన సిద్ధాంతంలో మొట్టమొదటి ప్రిన్సిపల్ అది. ఆ తర్వాత గ్రోత్ ఉండాలి, ఆ తర్వాత గ్యాప్ ఉండాలి, రకరకాలు మాట్లాడతాం. కానీ ఇది మాత్రం ఎప్పుడు కాంప్రమైజ్ కానివ్వం. అందుకే కొంతమందికి మేము నచ్చం. లారస్ ల్యాబ్స్ కొనుక్కున్నామండి బాగుందండి అంటారు, అమ్మేస్తానండి అంటారు, వద్దండి ఇంకా పెరిగేట్టుందంటే వినరు. రెండోది, ఇంకా కొనుక్కుంటాను లారస్, ఇంకా యావరేజ్ చేస్తాను, ఇంకా కొంటానంటారు. ఆ ప్రిన్సిపల్స్ మాకు నచ్చం. అందుకని కొంతమందికి మేము నచ్చం. మేమని కాదు, మేము చెప్పే మాటలు కొంతమంది నచ్చకపోవచ్చు, దట్స్ ఆల్ రైట్. బట్ ఆల్ దట్ వి సే ఈజ్, మీరు మీ సొంతగా చేసుకుని సంపాదించుకుంటే మరీ మంచిది. మీకు తెలియదు అనుకుని సలహా అడిగితే మాకు ఇవ్వగలిగే సలహా ఎక్కడైనా టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకుంటే ఎప్పుడు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇవ్వాలి తప్పితే నా ఒక్కడికే తెలిసిన మాత్రం సలహా చెప్పే ప్రయత్నం మేము చేయం. అదే ఒకటి తేడా. మీరు ఎప్పటి నుంచో ఒక మాట చెప్పేవారు, ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్ ఆర్టా సైన్సా అంటే ఇది ఎప్పటికీ సైన్సే కానీ ఆర్ట్ కాదు. ఎందుకంటే ఆర్ట్ అంటే ఏదో వాడు స్వతహాగా ఇన్బిల్డ్ చేసుకుందో లేకుంటే దేవుడు ప్రసాదించిందో ఉండాలి. సైన్స్ అంటే ఇంకెవరికి యూనివర్సల్గా అదే ఫ్యాక్ట్ ఉండాలన్నట్టు. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ కంపెనీగా, యాజ్ ఏ ఇండివిజువల్గా మీ కంపెనీ వైపు వచ్చినట్టయితే, అంటే మీరు బేసిక్గా ఫాలో అయ్యే ఒక 5 పారామీటర్స్ కానీ, ఒక 5 థంబ్ రూల్స్ కానీ, ఒక స్టాక్ సెలక్షన్లో అంటే మేము ఫాలో అయ్యే థంబ్ రూల్ మిగిలిన వాళ్ళు కూడా ఫాలో అవుతే మేబీ బెటర్ రిటర్న్స్ ఉండవచ్చేమో అన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక 5 కమాండ్మెంట్స్ లాగా ఏమేమి చెప్తారు సార్? సింప్లిఫై చేసి, అంటే మనకు తెలియని నాలెడ్జ్ని మనం క్లెయిమ్ చేయడం అవుతుంది, అంతగా చెప్పకూడదు. కానీ
మేము చేసే పారామీటర్స్లో దాదాపు 120 పారామీటర్స్ ఈచ్ బ్యాలెన్స్ షీట్లో తీసుకుంటే కానీ ఒక కంపెనీ గురించి ఒక వ్యూ రాదు. పని అదంతా కష్టపడి చెమటలు పడతాయంటే మాకు అంత కష్టపడం. ఏం చేసామంటే లక్కీగా కొద్దిగా గొప్ప చదువుకున్న జ్ఞానం ఉంది కాబట్టి, కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము చేసిన ప్రతిదీ కూడా లిఖితపూర్వకంగా ఉంటుంది మా దగ్గర. ఎందుకు పలానా ఫ్యాక్టర్ చూస్తాము అంటే అవన్నీ కూడా కన్సిడర్ చేసి కంప్యూటర్లో ప్రోగ్రాంలో పెడితే సింపుల్గా చెప్పాలి అంటే మీరు ధాన్యం వేస్తే బియ్యం బయటికి ఎలా వస్తాయో, అందులో కూడా పాలిష్ బియ్యం తెల్లగా నిగనిగలాడితే ఎలా వస్తాయో, మా దగ్గర కూడా కంపెనీ రిజల్ట్స్ అన్నీ తీసుకొచ్చి అందులో పడేస్తే ఏ కంపెనీ బాగుంది, ఏ కంపెనీ చౌకలో ఉందనే మాట ఆటోమేటిక్గా వచ్చేట్టుగా మేము చేయగలిగాం. 100కి 100 పాళ్ళు నేను ఖచ్చితంగా నమ్మేది ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ సైన్స్, ఇట్స్ నాట్ ఎన్ ఆర్ట్. ప్రసాద్ గారికి వచ్చింది ఒకటే గొప్ప, ఊర్లో వాళ్ళకి రాదు అనుకుంటే తప్పు. అది ఉండనే ఉండదు. నేనైనా ఎవరైనా డెసిషన్ బేస్ చేసుకున్నది సైన్సే. నిజానికి మేము దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇది మొదలుపెట్టినా కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా వినపడుతున్న మాట ఏంటి, డేటా 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 పర్సనల్ డేటా కనుకుంటే అదే పెద్ద ప్రాపర్టీ అంటారు. అంటే మనం ఏం కొనుక్కుంటామో తెలిసినా కూడా దాని మీద కూడా సంపాదించుకుంటారు. మనం ఏం బట్టలు వేసుకుంటామో చూస్తే, ఏ సినిమాలు చూస్తామో చూస్తే, ఏ సినిమా యాక్టర్ చూస్తే మన పర్సనల్ ప్రిఫరెన్సెస్ మీద క్యాష్ చేసుకోవడానికి ఎన్నో బిజినెస్లు పుట్టుకొస్తున్నాయి. అంటే కారణం ఏంటి, వీటన్నిటి వెనకాల ఉన్నది డేటా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆక్సిజన్ లాంటిది. ఈ ప్రపంచానికి ఆయువు ఎట్లాగో ఆక్సిజన్, అట్లాగే డేటా ఈజ్ ద మెయిన్ ఇంజిన్. మేము చేస్తుంది కూడా మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్న డేటా డేటా డేటా. అంతకన్నా పర్సనల్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి యూజువల్గా ఇష్టపడడం అలానే అస్సలు ఉండదని కాదు, చాలా తక్కువ. 5% ఇది ఉంటే 95% డేటా బేస్డ్ డెసిషన్స్ ఉంటాయి. ఈ డేటాలో కూడా అంటే మీరు అన్నారు 120 పారామీటర్స్ని ఫాలో అవుతాము. ఒక స్టాక్ని ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ నిజంగా కంపెనీ బాగుందా లేదా అన్నది వచ్చేస్తుంది. బట్ అంటే మీ దాని నుంచి పక్కన పెడితే సార్, ఏదైనా కొన్ని పారామీటర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్, ఇప్పుడు ఈ మధ్య అందరూ తెలుసుకుంటున్నారు, అందరూ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు, పర్ప్లెక్సిటీ బాగా వాడుతున్నారు, మన ఈ చాట్ జీపీటీ కానీ జెమినీ కానీ అన్నీ బాగా వాడుతున్నారు. అంటే మనకంటే ముందు వాళ్ళే అవగాహన చేసి చెప్తున్నారు. కాకపోతే నిజంగా రాబోయే రోజుల్లో ఒక అడ్వైజర్ అనే వాళ్ళ అవసరం నిజంగా ఉంటుందా, అసలు ఉండాలా, లేకుంటే ఇంత ట్యూ మచ్ ఆఫ్ నాయిస్ వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు మళ్ళీ ఒక మెంటార్ అనేవాడు కావాలి, ఒక గైడ్ అనేవాడు మనకు కావాలన్న థాట్కి మళ్ళీ వస్తారా? రాక తప్పదు. ఎందుకంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నంత కాలం సొసైటీలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందేమో కానీ ఆ ఏకత్వంలో బహుభాషా విభిన్న ధోరణులు ఉంటాయి. అందువల్ల నేను ఇంకొకైనా ఇద్దరం ఒక కంపెనీ మంచిది అనుకున్నా కానీ నేను ఏ రేట్లో కొంటా నేను ఇష్టపడతానో ఆయన ఇష్టపడకపోవచ్చు, ఆయన ఏ రేట్లో అమ్ముతాడో నేను ఇష్టపడకపోవచ్చు. అంటే ఒక కంపెనీలో ఒక రోజులో మార్నింగ్కి ఈవినింగ్కే ఒపీనియన్లు మారిపోతున్న ఈ రోజుల్లో యూనిఫామిటీ రాదు. అందరూ కలిపి ఈ రేట్ అయితే రీజనబుల్ అనుకోవడం జరగదు. అంటే అర్థం ఏంటి, ఒక కంపెనీకి ఒకళ్ళు కట్టిన వాల్యూ రెండో వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు కట్టిన వాల్యూ వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అలా భిన్నత్వం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా మూడో వ్యక్తి యొక్క మాట వినటానికి మొగ్గు చూపిస్తారు. ఆ వినదలుచుకున్న వ్యక్తి కనుక కొద్దిగా డిపెండబుల్ క్రెడిబుల్ అనుకుంటే కనుక ఇంకా కొద్దిగా డిమాండ్ పెరుగుతుంది. అందుకే నేను నా గర్వంగా చెప్పగలను, ఇండియాలో రాబోయే రోజుల్లో కన్జంప్షన్ పెరుగుతుందా, ఇవన్నీ పక్కన పెడితే ఆటోమొబైల్స్ పెరిగితే అవన్నీ పెరుగుతాయి. కానీ 80% తగ్గని వ్యాపారము ఏదైనా ఇండస్ట్రీ ఉందంటే అది అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఎక్కువ మంది సంపాదించగలుగుతున్నారు, ఎక్కువ మంది చదువుకుంటున్నారు, ఎక్కువ మంది సంపాదించిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయక తప్పదు, చేయాలంటే ఎవరో ఒకళ్ళ సలహా తీసుకోక తప్పదు, ఆ తీసుకునే వాళ్ళలో మెరుగైన వాళ్ళ కోసం ఎదుర్కోక తప్పదు. అందువలన అసెట్ మేనేజ్మెంట్లో యంగ్స్టర్స్ రావాలి. నిజంగా చెప్పాలంటే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతోమందికి ఇంకా కూడా నాలెడ్జ్ పెంచుకోలేకపోతున్నారు. ఇందులో కనుక పెంచుకుని చార్టర్డ్ అకౌంటెంట్స్ కనుక ఎంబ్రేస్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ వై షుడ్ హెచ్డిఎఫ్సి, వై షుడ్ ఐసిఐసిఐ, వై షుడ్ ఓన్లీ బిఎన్పి పారిబా పెద్దవాళ్ళతో ఎవరితో పోటీ పట్టడానికి ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ తెలివి తక్కువ వాళ్ళు లేరు. వీళ్ళందరికీ ఉన్న తెలివి ముందు వాళ్ళందరూ దిగదొడిపోయి. కాకపోతే మన వాళ్ళకి కొద్దిగా చొరవ, ధైర్యం, అన్నిటికన్నా చెప్పాలంటే టక్ వేసుకుని సూటు బూటు వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు ఉండాలి. అది కనుక లేకపోతే మనకు విలువ లేదని మనమే అనుకుంటాం. కాదు, మన విలువ మనం డేటాని క్రంచ్ చేయడంలో, దాని యొక్క సరిగ్గా దానిలో నుంచి సరైన జ్యూస్ తీసుకోవడంలో ఉంటుంది. తీసుకోవడం వస్తే ఐ థింక్ ద ఫ్యూచర్ ఈజ్ అవర్స్. ఇప్పుడే మీరు అన్నారు వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ది అనేది నో డౌట్ విపరీతమైన డిమాండ్ పెరగబోతుంది. వెల్త్ మేనేజ్మెంట్ ఈజ్ 100% బెటర్. అందులో నేను ఈక్విటీస్లో సంపాదించుకుందామంటే కూడా అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ఈజ్ స్టిల్ వెరీ గుడ్. బికాస్ దానికి ఉన్న పీ రేషియో మూలంగా మనం కొనక్కర్లా, కానీ దానికి ఉన్న గ్రోత్ పొటెన్షియల్ చూస్తే మాత్రం మనం ఎవరూ ఊహించలేనంత పొటెన్షియల్ ఉంది. అందులో ప్రధానంగా కొన్ని రోజులు అయిపోయినాక ఇండివిజువల్గా హెల్ప్ చేసేటువంటి అడ్వైజర్స్ ఎక్కువ పెరిగితే కనుక మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కన్నా మిగతావి ఎక్కువ పెరుగుతాయి. అంటే పిఎంఎస్లు ఎక్కువ పెరుగుతాయి, అలాగే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీలు ఎక్కువ పెరుగుతాయి. వీళ్ళకు వచ్చేటువంటి అవకాశాలు అపారంగా ఉంటాయి. అందరికీ ఒకటే కారణం,
అందరం చివరికి క్యాటర్ చేసేది ఇన్వెస్టర్ కోసమే. ఆ ఇన్వెస్టర్ డిమాండ్ మైండ్ సెట్ ఎక్కువ మారుతున్నంత కాలం మనం కూడా వారికి అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తుంది. అంటే మార్కెట్ ఎటుపోయినా ఫార్మాలో ఇన్వెస్ట్ చేసుకుంటే అసలు అట్లీస్ట్ కొద్ది గొప్ప క్యాపిటల్ ప్రొటెక్షన్ అవుతుంది, ప్రిన్సిపల్ ప్రొటెక్షన్ అవుతుంది అనుకునే తర్వాత ఫార్మా కూడా దేనికి భిన్నం కాదనేది ప్రూవ్ అయింది అంతకుముందు సినారియోస్లో. సో ఇప్పుడు అంటే ఈ ఫార్మా సెక్టార్స్ మీరు ఇంతకుముందు లారస్ ల్యాబ్స్ అన్నారు, మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు లారస్ ల్యాబ్స్ అని, దివీస్ ల్యాబ్స్ అని, గ్రాన్యూల్స్ అని, వీటి ఎస్ఎంఎస్ ఫార్మా వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. కొద్దిగా బయటకు వచ్చి అంటే ఇప్పుడు ఓకాడ్ కానివ్వండి, లేకుంటే ఈ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఈ హాస్పిటల్స్ కానీ, సో ఈ రంగం మీద మీకు ఎలాంటి వ్యూ ఉంది సార్? ఫార్మా గురించి చెప్తే కనుక మిగతా సెక్టర్స్కి భిన్నంగా లేదు అనుకోవడం కూడా పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే యూజువల్గా మేము ఇప్పుడు కూడా ఏం చేస్తాం, చెప్పాను కదా, డేటా క్రంచ్ చేస్తున్నప్పుడు జనవరి నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉందో చూస్తే ఇండెక్స్ 10% పోతే ఇప్పుడు కొద్దిగా ఇంకెక్కువ దగ్గర ఉండొచ్చు, కానీ 10% పోయిన సమయంలో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అన్ని చిన్న చితకా కాదు, చిల్లర కంపెనీలు మీరు అన్నట్టుగా ఒక పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన కొన్ని కంపెనీల ప్రమోటర్లు నాకు దోస్తులు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, వాళ్ళ కంపెనీలు తక్కువ చేసినట్టు మనం మాట్లాడకూడదు. మార్కెట్ క్యాప్ తక్కువగా ఉన్న కంపెనీలు వదిలిపెట్టి దాని గురించి మాట్లాడకుండా కనీసం 20,000 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు తీసుకుని చూస్తే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో 6% పెరిగాయి. కాబట్టి మీరు చెప్పిన మాటకి ఆ డేటానే సాక్ష్యం. ఏంటది? ఫార్మాస్యూటికల్ ఈజ్ ఎ డిఫెన్సివ్ సెక్టర్ 100%, అందులో డౌట్ అని లేదు. ఇప్పుడున్న ఒక పీరియడ్లో తప్పింది అనుకుంటే మిగతా 99 సార్లు కరెక్ట్గా ఉన్నదానికి మనం తప్పు పట్టకూడదు. అందువల్ల ఫార్మా ఈజ్ ఎ డిఫెన్సివ్ సెక్టర్. ఇంకో సెక్టర్ కూడా చూడాలంటే అంతకుముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా డిఫెన్సివే. ఎందుకంటే ఎకానమీతో సంబంధం లేకుండా అమెరికన్ ఎకానమీతోనూ యూరోపియన్ ఎకానమీతో లింక్ అయి ఉంటుంది కాబట్టి అది కూడా డిఫెన్సివ్ సెక్టర్ అని చెప్పేవాళ్ళం. ఈ మధ్యకాలంలో యాంథ్రోపిక్ రావడంతో ఈ ఇండియన్ మార్కెట్ పడిపోయేదానికన్నా ముందే విపరీతంగా పడిపోయి ఉండటంతో ఇక లేవలేకపోయింది. కానీ ఆ పడిపోయిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ పడిపోయిందని పడలా. అక్కడి నుంచి చూస్తే మాత్రం అది కూడా కొద్దిగా నిలదొక్కుని డిఫెన్సివ్ సెక్టరే. అలాగే ఎఫ్ఎంసీజీ మామూలుగా అయితే డిఫెన్సివ్ సెక్టర్. కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్, డిఫెన్సివ్ సెక్టర్ అంటే రెండు రకాలుగా ఆలోచించాలి. మార్కెట్ పడిపోవటం వేరు, దేశంలో ఆర్థిక పురోగతి కొద్దిగా దెబ్బతినటం వేరు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక పురోగతి దెబ్బతిందని చెప్పాం, కానీ ఆర్థిక స్థితిగతులు ఆర్థికంగా నిలదొక్కునే శక్తి పడవలు తగ్గడంతో ఎఫ్ఎంసీజీలో కూడా తగ్గినాయి. అందువల్ల నేను చూసినట్టయితే ఖచ్చితంగా చెప్పగలను, ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా అనేది ఇంపార్టెంట్. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్లోనూ కూడా పెద్ద కంపెనీలు ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యం, మనం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా లైటు ఫ్యాను లేకపోతే బతికే రోజులు కాదు. అంటే అర్థం ఏంటి? పవర్కి డిస్ట్రిబ్యూషన్ విపరీతం డిమాండ్. ఈ పవర్ సెక్టర్ అయితే పర్టికులర్గా నాగేంద్ర గారు దాదాపుగా 30% పెరిగాయి. ఇది ఇండెక్స్ 10% పడిపోతే పవర్ సెక్టర్లో పెద్ద కంపెనీలన్నీ కలిపి మార్కెట్ క్యాప్ నేను చేస్తూ ఉంటాం, అందులో చూస్తే 30% పెరిగాయి. అంటే డిఫెన్సివ్ సెక్టర్ కాదు, డిఫెన్సివ్కి బాబు లాంటి సెక్టర్ కూడా పవర్ సెక్టర్. కానీ ఇవాళ ఈ మాట అన్నామంటే రేపు పొద్దునే నాగేంద్ర గారి ప్రోగ్రాంలో మీరు చూస్తే కనుక మీరు అందరూ పవర్ సెక్టర్ మీద పెరిగేతీలు కొనకండి. ఎందుకు అంటే మా అంచనా ప్రకారం పవర్ సెక్టర్లో చాలా కంపెనీలు దాదాపుగా ఫుల్లీ ప్రైస్, ఇక్కడి నుంచి ఇంకా పెరగడానికి అవకాశం తక్కువ. సో చెప్పే మాట చెప్పే సందర్భాన్ని బట్టి సరిగ్గా ఆలోచించుకోవాలి. కానీ ఇంత మాట విని అంత పని చేయటం మాత్రం దయచేసి చేయకండి. మీకు నష్టాలు తెప్పించాలనే ఉద్దేశం మాకు లేదు. సో మేము చెప్పే వ్యూ అంతా కాంట్రడిక్టరీగా, అంటే మార్కెట్ పడిపోతున్నా నిలబడే సెక్టర్లు ఉంటాయి, మార్కెట్ పెరుగుతున్నా నిలబడకుండా కూలిపోయే సెక్టర్లు ఉంటాయి. ఏ సెక్టర్లో ఎప్పుడు ఉండాలి అంటే కళ్ళు చెవులు తెరుచుకుని ఉండాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకు శక్తి ఉన్నది లేదు అని అనుకోకుండా, శక్తి లేకపోతే తెచ్చుకోవాలి, కావాలంటే చదువుకోవాలి, కొంతమంది మాట వినాలి, కొద్దిగానన్నా గ్రౌండ్ వర్క్ చేయాలి. అలా కనుక చేసినట్లయితే మాత్రమే మార్కెట్ కొరుకుడు పడుతుంది, కానీ లేకపోతే మాత్రం పాయిజన్తో సమానం అని మాత్రం గుర్తుంచుకోవాలి. సార్ సెక్టార్స్లో మీరు అన్నారు డిఫెన్సివ్ సెక్టార్స్లో ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ వచ్చాయి. ఈవెన్ పవర్ కూడా మనం డిస్కస్ చేసాం. ఒకప్పుడు డ్రోన్ టెక్నాలజీ అన్నారు, డ్రోన్ విపరీతంగా ఊదరగొట్టారు. కొన్ని కంపెనీస్ ఇంకా ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి. కొద్ది కాలం రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నారు, రైల్వే రిలేటెడ్ ఐఆర్సిటీసీ లాంటిది కూడా, అంటే దానికి మోనోపోలీ, దానికి తిరుగులేదన్నారు. ఐఆర్సిటీసీ లాంటిది కూడా అయిపోయింది అనుకున్న పరిస్థితి. కొద్ది రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు. ఇక ఎప్పటికప్పుడు థీమ్స్ మారుతూ కొత్తగా ఇప్పుడు జనాలకి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైనా ఒక మంచి కంపెనీ పేరు చెప్పి దివీస్ కొనండి, ఆర్ఎల్స్ సిప్లా, ఆర్ఎల్స్ ఓకాడ్ ఇట్లాంటి అన్నారంటే, సార్ ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా సార్, ఏదైనా తెలియనిది చెప్పండి, ఆర్ఎల్స్ ఏదైనా ఇప్పుడు ఎమర్జింగ్ ఉన్నది చెప్పండి అంటారు. సో అలా ఆ థీమ్స్ అంత వేగంగా పట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఎంతసేపు అత్యంత ధనవంతులు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అంటే అందరికీ గుర్తొస్తుంది. వారెన్ బఫెట్ చెప్తుంటారు. వారెన్ బఫెట్ గారు ఒక కంపెనీలో షేర్లు కొనరు, ఆ కంపెనీ వ్యాపారాన్ని కొంటారు. అంటే ఆయన చేసేది ఏంటి, కొన్ని వేల కోట్లో లక్షల కోట్లో పెడతారు. కాబట్టి ఆ కంపెనీ ఆసుపాసులు తెలియాలి, మొత్తం బిజినెస్ గురించి మొత్తం తెలుసుకోవాలి. మీరు నేను పెట్టేది ఎంతండి, ఇంత అంటే ఆ కంపెనీలో ఉన్న క్యాపిటల్లో ఇంత వాటాలో ఇంత మైక్రోస్కోప్ పెట్టినా కనపడినంత షేర్లు మనం కొనుక్కుని మనం కూడా వారెన్ బఫెట్ ప్రిన్సిపల్ ఫాలో అవుదాం అనుకోవటం అంటే సమతూకం కాదు.
డబ్బులు ఉన్నవాడికి, ధనవంతుడికిను, భాగ్యవంతుడికిను, పేదవాడికి ఒకే రకమైన కోరికలు ఉండొచ్చు, కానీ అవకాశాలు ఉండవు. అందువల్ల మనం గమనించాల్సింది మనకున్న పరిధిలో మనం ఎంతవరకు ఆలోచించాలి. ఆయన చేసేది ఒక బిజినెస్లో 1,00,000 కోట్లు పెట్టారనుకోండి, మనం అందులోకి వెళ్ళిపోతే మనం ఏం పెట్టాలి? ఆయనకున్నది కోట్లు ఉంటే 1,00,000 కోట్లు పెట్టారు అంటే మనం కూడా ఏం చేయాలి? ఆయన ఫాలో అవుదామంటే ఆయన చేసేటువంటి డైవర్సిఫికేషన్ ఫాలో అవుదాం. అంతేగాని ఆయన చేసిన స్టడీ చేయాలి అంటే మన జీవితం అంతా ఒక బిజినెస్ గురించి స్టడీ చేస్తాం, ఆ లోపల ఇన్వెస్ట్మెంట్ చేసే టైం అయిపోతుంది, రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది. అందుకనే మేము చెప్పేది ఏంటంటే 10 కంపెనీల గురించి దృష్టి పెడదాం, అన్నిటి మీద విపరీతంగా కూలంకషంగా చర్చించనక్కర్లేదు, కానీ కొద్దిగా గొప్ప క్రిటికల్ ఫ్యాక్టర్స్ తీసుకుని, ఇందాక నాగేంద్ర గారు కూడా మీరు కూడా చెప్తా ఉన్నారు కొన్ని ఫ్యాక్టర్స్, అంటే సేల్స్ పెరిగాయో లేదో చూడాలి. సేల్స్ అనగానే ఏం చేస్తారు? ఈ లాస్ట్ క్వార్టర్ అంతా ఈ క్వార్టర్ పెరిగిందా అంటారు. అన్నీ క్వార్టర్ పెరగవండి, ఎందుకంటే కొన్ని సీజనల్ కంపెనీలు ఉంటాయి. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? ట్రైలింగ్ 12 months తీసుకుని, లేటెస్ట్ ట్రైలింగ్ 12 months తీసుకుని కంపేర్ చేసుకుంటూ వస్తుంటే ఇయర్లో దాదాపుగా సీజన్స్ అన్ని 4 రకాల సీజన్స్ వస్తాయి కాబట్టి కవర్ అవుతాయి. అందులో కూడా మెటల్ సెక్టర్లో కొన్ని ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ దాదాపుగా 75-80% ఆఫ్ ద కంపెనీస్ ఈ 1 year నెంబర్స్ చూస్తే సరిపోతుంది. సేల్స్ పెరిగాయి అనగానే దొక్కండి. సేల్స్ పెరిగిన తర్వాత ప్రాఫిట్లు పెరిగాయని కూడా దొక్కండి. ప్రాఫిట్లు పెరిగాయా, ప్రాఫిట్ మార్జిన్ పెరిగిందా? ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగితే, సేల్స్ పెరిగి ప్రాఫిట్ మార్జిన్ పెరగకపోయినా అక్కర్లేదు, కానీ తగ్గకూడదు. అలా కనుకున్నట్లయితే ఆ కంపెనీలు షార్ట్ లిస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రైసింగ్ ప్యాటర్న్ కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి గతంలో ఆ కంపెనీలు మనం అంచనా కట్టి, మన పారామీటర్స్ ప్రకారం అంచనా కడితే బాగా వచ్చినలో చూసామనుకోండి, ఎక్కువసార్లు మన మాట వింటున్నట్టు కనపడుతుంటే ఈ రోజున తక్కువలో ఉంటే కొందాం. అంతేకాని మంచిది, ప్రాఫిట్లు పెరిగాయి, మార్జిన్లు పెరిగాయి కానీ ఏ రేటు ఉన్నా కొంటానంటే మీకు రాబోయే డబ్బులంతా మీరు ముందే మార్కెట్కి ఇచ్చేసినట్టు, అంటే నష్టాల కోసమే మార్కెట్లోకి వెళ్ళినట్టు అవుతుంది. అందువలన ప్రైసింగ్ చూడకుండా షేర్ కొనకూడదు, పెర్ఫార్మెన్స్ చూడకుండా షేర్ కొనకూడదు. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే సాధారణంగా మీకు నష్టం వచ్చే అవకాశాలు తక్కువ. రావు అని ఎవరని చెప్పలేం, మాకు కూడా నష్టాలే వస్తూ ఉంటాయి గ్యారంటీగా. కానీ నష్టాలు వచ్చినా స్థిమితంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే ఒక రకమైన బేసిస్ ప్రకారం కొనుక్కుంటే ఉంటుంది, లేకపోతే మాత్రం కంగారు పడతాం. ప్రతి విషయం కంగారే. ఇంకొక సెక్టార్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇది కూడా బాగా ఒక రకంగా చెప్పాలంటే ఐస్ క్రీమ్ మొత్తం తినేసిన తర్వాత పుల్లను కూడా నాకి వదిలేసిన సెక్టార్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే ఎథనాల్ అన్న థీమ్ ఒకటి వస్తుంది బయటికి. ఎథనాల్ 20% మిక్సింగ్, 25% బ్లెండ్, అండ్ ప్రభుత్వం అవసరమైతే 85 నుంచి 100% దాకా ఎథనాల్ తీసుకురావాలన్న థాట్లో కూడా ఉంది. కొన్ని ఈ మధ్య స్టార్ట్ కూడా చేశారు. ఒకవేళ అదే కనుక వచ్చినట్టయితే ఈవీస్కి డిమాండ్ ఉంటుందా? ఈవీస్ ఎలా ఉండబోతుంది, ఎథనాల్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ రెండు వద్దు, ఈ రెండిట్లో ఏదున్నా ఆటో యాన్సిలరీ టైర్లు కానీ ట్యూబులు కానీ ఆర్ఎల్స్ హెడ్లైట్ తయారు చేసే కంపెనీ వీటికి ఎటు తిరిగి ఉండదు కదా అన్న అలాంటి థాట్ వైపు వెళ్ళడం మంచిదండి. మీతో విభేదిస్తాను అనే కన్నా ఏకీభవించలేను అని చెప్పడం మంచి మాటేమో. ఎందుకంటే నాకున్న పరిధిలో నేను చేసేది ఏంటంటే ఆ కంపెనీ చేసే వ్యాపారం ఏ వ్యాపారమైనా ఇథనాల్ బాగుంటుంది కాబట్టి ఈ కంపెనీ బాగుంటుందంటే కంపెనీ ప్రమోటర్ కనుక దొంగమొఖమాడు అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చిన డబ్బులన్నీ తన ఇంట్లో పెట్టుకుంటాడు కానీ మనకు పంచడు, షేర్ హోల్డర్స్కి ఇవ్వడు. ఒకవేళ అతను బాగా కష్టపడే వ్యక్తి అనుకోండి, ఈ రోజు కొద్దిగా దెబ్బతిన్న ఇండస్ట్రీ లాంటివి ఉన్నాయనుకోండి, ఏదైనా కానివ్వండి, ఒక ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాంటి దానిలో ఆయన చాలా నిక్కచ్చిగా పనిచేసే మనిషి అయితే ప్రాణం పెట్టినా కంపెనీ నిలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అందరికీ వచ్చినట్టు ఆయనకి వస్తుంది కదా, ఏలో కూడా కొంచెం మెళకువలు తెచ్చుకొని ఆయన సంపాదించుకోగలుగుతారు. ఎవరిని నమ్మాలి అంటే ఇండస్ట్రీని చూసి నేను కంపెనీని నమ్మే కన్నా కంపెనీని చూసి కంపెనీ ప్రకారమే ఇండస్ట్రీ. అంటే మేమైతే ఏం చేస్తామంటే ఇండస్ట్రీ అనేది మాకు ముఖ్య ప్రస్తుతం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇండస్ట్రీ పరంగా చూసి అందులో ఉన్న ఈ కంపెనీలు ఏది కొనుక్కోము. ఎందుకంటే ఆ కంపెనీలు ఇందాక చెప్పాను పవర్ ఇండస్ట్రీలో ఎక్కువ పెరిగిపోయినాయి అన్నాం. ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది, ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, కానీ కొనుక్కోవడానికి అవకాశాలు లేని కంపెనీలు ఎందుకు ఎత్తుక్కోవాలి? అందువల్ల మనం చేసేది ఏంటి? ప్రతి కంపెనీ సేల్స్ లెక్కేసేది దేనిలో? రూపాయల్లో. అలాగే లాభాలు లెక్కేసేది దేనిలో? రూపాయల్లో. మార్జిన్లు లెక్కేసేది దేనిలో? పర్సంటేజెస్లో. ఏ కంపెనీలో అయితే ఈ మూడు బాగుంటాయో ఆ కంపెనీలు ఏ సెక్టర్లో ఉన్నా కూడా మనం కొనుక్కోవచ్చు, ప్రొవైడెడ్ ప్రైస్ రీజనబుల్గా ఉంటాయి. అందువల్ల మా అప్రోచ్ అంతా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది నాగేంద్ర గారు. మేము చేసేది క్లయింట్స్కి లాభం రావాలి అంటే ఇండస్ట్రీని నేను ఐడెంటిఫై చేయడం మూలంగా సంపాదిస్తాను అనుకునే కన్నా ఇండస్ట్రీలో ప్రమోటర్లు కంపెనీలు బాగా చేయటం మూలంగా వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటున్న వాళ్ళు, అంటే నిజంగా చెప్పాలంటే సిగ్గు విడిచి చెప్పాలంటే గెలుపు గుర్రాలు వెనకాల వెళ్ళటం మాకు అలవాటు. అంతేగాని గెలుపు గుర్రాలను పట్టుకునేట్టుగా చిన్న పిల్లప్పటి నుంచే పెంచేదాకానే కనుక్కోగలనే తెలివితేటలు మాకు లేవు, మాకు రావు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇదంతా నాకు వద్దు, అసలు ఈ తలనొప్పి అంతా నేను స్టాక్స్ కొనలేను, అమ్మలేను, ఇంత హెడ్ఏక్ నేను తీసుకోలేను అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తూ ఉంటారు. నిజంగా మీ స్టాక్స్లో అంటే మీరు అన్నట్టు ఒక ఫెయిర్ వాల్యూ తీసుకోవాలి. అలాగే మ్యూచువల్ ఫండ్లో ఒక మంచి మ్యూచువల్ ఫండ్ అన్న ఇది వచ్చినప్పుడు ఫండ్ మేనేజర్స్ విపరీతమైన, ఇప్పుడు ఏంటంటే ఫండ్ మేనేజర్స్ కూడా బాగా పాపులర్ అయిపోయారు. ఆ ఫండ్ మేనేజర్ స్టార్ట్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్ అంతా ఎగబడి కొనడం,
అండ్ అసలు ఎన్ఎఫ్ వచ్చిందంటే ఎన్ఏవి 10 రూపాయలు ఉంటుంది కాబట్టి అది కొనేద్దామన్న తాటికి రకరకాల ఇది ఉంది కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్ని కూడా ఒక మంచి దానిలో సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ప్రధానంగా ఫాలో అయ్యే పారామీటర్ ఏంటి? ఒకటేనండి, మ్యూచువల్ ఫండ్ అనేటప్పటికి యాక్చువల్ డేటా సైన్స్ ఈజ్ వెరీ వెరీ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ దాన్ ఈవెన్ ఫర్ ఈక్విటీ మార్కెట్. ఎందుకు నేను చెప్తున్నానంటే మేము ఒక స్టడీ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. 1 ఇయర్ రిటర్న్స్ చూస్తే కనుక మా మ్యూచువల్ ఫండ్ బ్రహ్మాండంగా వచ్చింది మా సెక్టర్లో అని చెప్తారు. ఏదో ఒక బ్యాంకింగ్ సెక్టర్లోనో లేకపోతే డైవర్సిఫైడ్ అనో లేదా స్మాల్ క్యాప్ అనో మిడ్ క్యాప్ అనో చెప్తారు. అది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు బాగుంటే వచ్చింది. లాస్ట్ మంత్ కానీ ఆ 2 నెలల ముందు బాగుందా? లేదు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఏం చేస్తారు, అట్రాక్ట్ అవుతారు. మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కూడా అంటకట్టేస్తారు. మీరు కొంటారు. కొన్న తర్వాత ఎప్పుడు కూడా ఆశపడతా ఉంటారు, ఇంకా పెరిగితే బాగుండని. ఇప్పుడు మీరు చెప్పినటువంటి టర్మ్స్ అన్నీ ఫండ్ మేనేజరు హీ కెన్ బి పర్చేస్డ్. రేపు ఇంకొక మ్యూచువల్ ఫండ్ వెళ్ళిపోయానికి ఇంకొక ₹1 కోటి జీతం ఎక్కువ ఇస్తారంటే ఇందులోంచి అక్కడికి వెళ్ళిపోతాడు. మీరు ఇక్కడే ఉంటారు ఈ మ్యూచువల్ ఫండ్లోనే, ఒక కారణం. అందువల్ల మేము ఏం చేసామంటే దీనికి కూడా డేటా సైన్స్ని విస్తృతంగా వాడి మిగతా వాళ్ళు చేసినట్టుగా ఒక రోజున పెర్ఫార్మెన్స్ చూడకుండా 3 పారామీటర్స్ చూస్తాం నాగేంద్ర గారు. ఒకటి 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్. ఇది ఎక్కువ మంది చేయలేరంటే చేయలేరు కాదు, చేస్తారు, చేయగలరు కానీ చేయరు. ఎందుకంటే ఎవరు వినేవాళ్ళు ఉండరని భయం. 5 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటాం. అదే సమయంలో మేము ఏం చేస్తామంటే ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు చెప్పేదంటే కొంత లార్జ్ క్యాప్ అండి, కొంత మిడ్ క్యాప్ అండి, కొంత స్మాల్ క్యాప్ అండి, కొంత ఫ్లెక్సీ క్యాప్ అండి, కొంత డెట్ ఫండ్ అంటారు. అన్నీ కలిపితే ఏమైందండి, ఇండియన్ ఎకానమీ అయింది. ఇండియన్ ఎకానమీకి బారోమీటర్ ఏదండి, ఈ మ్యూచువల్ ఫండా నిఫ్టీనే బారోమీటర్. అందుకని మేము ఏం చేస్తామంటే ఏ మ్యూచువల్ ఫండ్లో ఉన్నా కూడా ఈ సెక్టర్లన్నీ 5 ఇయర్ రోలింగ్ రిటర్న్ తీసుకుని ఆ రోలింగ్ రిటర్న్ అదే సమయంలో నిఫ్టీ కూడా తీసుకుని ఎంత పైన ఉందో చూస్తాం ఈ మ్యూచువల్ ఫండ్. ఒకరోజు కాదు, అలా ఎన్నో సంవత్సరాల నుంచి డేటా తీసుకుంటాం. కాబట్టి యావరేజ్ రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే ఏ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ ఉంటే అది మాకు ముఖ్యం, అది మాకు ఇష్టం. అది డైవర్సిఫైడ్ అయితేనే కొంటాం. అలా కాకుండా సెక్టర్ బేస్డ్ అయితే యూజువల్గా కొనవద్దు అని చెప్తాం. బికాజ్ సెక్టర్ స్పెసిఫిక్ రిస్క్ వస్తే మొత్తం పడిపోతాయి కాబట్టి. సో డైవర్సిఫైడ్లో అది ప్రాసెస్ చేస్తాం. చేసిన తర్వాత కొద్దిగా డిఫరెంట్గా ఉంటారని మేము చేసేది ఏంటంటే ఈక్విటీ మార్కెట్లో ఉన్న షేర్స్కి ఎలా అయితే ఫెయిర్ వాల్యూ ఇస్తామో ఈ మ్యూచువల్ ఫండ్లో ఉన్న టోటల్ ఈక్విటీ అసెట్స్ అన్నీ కలిపి పోర్ట్ఫోలియోగా భావించి ఆ పోర్ట్ఫోలియోకి మా లెక్క ప్రకారం ఎంత ఉంటుందో వాల్యూ లెక్కేసి మా లెక్క ప్రకారం నిజంగా ఫెయిర్ ఎన్ఐవి ఎంత అని అడుగుతాం. యాక్చువల్ ఎన్ఐవి మార్కెట్లో ఉంటుంది. ఈ రెండుకి కంపేర్ చేస్తాం. ఈ 3 ఫ్యాక్టర్స్ అంటే మొట్టమొదటి రోలింగ్ రిటర్న్స్ చూడటం అవుట్ పెర్ఫార్మెన్స్, రెండవది వాలటాలిటీ ఆఫ్ ద అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంతో చూడటం, మూడవది ఈ యొక్క రిటర్న్ అనమాట. అంటే ఎన్ఐవికిను ఎక్స్పెక్టెడ్ ఎన్ఐవికి తేడా చూసి ఈ 3 ప్రకారం ర్యాంకులు వేస్తామండి. వేసిన తర్వాత మేము కళ్ళు మూసుకుని ₹1 కోటి పెట్టేవాళ్ళు వచ్చినా, ₹1000 పెట్టేవాళ్ళు వచ్చినా, 1000 కాదండి 10,000 పెట్టేవాళ్ళు వచ్చినా కానీ మేము చెప్పేది ఏంటంటే టాప్ 1, 2 కొనుక్కోండి చాలు. మరీ కాదు అంటే 3 కొనుక్కోండి, టాప్ 3. మేము చేసే పనిలో మీకు టాప్ 10లో ఉన్నంత కాలం ఏమీ అంటుకోం. అంటే మూడవది మీరు కొన్న 1, 2, 3 రేపు 8, 9, 10 అయినా కూడా ఏమీ మార్పు చేయగల పోర్ట్ఫోలియో. 11కి వెళ్ళిపోతే మాత్రం 11కి వెళ్ళిన ర్యాంకు తీసి మళ్ళీ 1వ దానిలో కొంటాం. అలా చేస్తూ వచ్చినట్లయితే హిస్టారికల్గా ఫినామినల్లీ గుడ్ రిటర్న్స్, ఇండెక్స్ కన్నా బీటింగ్ ఎట్లాగో వస్తాయి. ఎప్పుడూ కూడా స్టెబిలిటీ ఉంటుంది. మనకు ఎప్పుడు టాప్ ర్యాంక్లే మన దగ్గర ఉండని మనశ్శాంతిగా పడుకోవచ్చు. ఇంకొకటి మ్యూచువల్ ఫండ్లో మేజర్గా ఫండ్ సెలక్షన్లో భాగంగా ఈ TWRR అన్న కాన్సెప్ట్ కూడా చూస్తున్నాం కదా. సో దీనికి ఎంత మనం వెయిటేజ్ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది? మీరు దీని మీద చేస్తున్న వర్క్ ఏంటి సార్? ఒక్కటే గుర్తు నాగేంద్ర, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. మనం మీ వ్యూవర్స్కి వీలైతే షేర్ చేయండి. నేను ఏం చేశానంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను. ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేస్తే 24లోనే ఇప్పుడు ఒకసారి 23, 24 ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. ₹50 ఎన్ఏవి ఉన్నప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. రెండో వ్యక్తి కూడా అంటే అతను ఇద్దరు ఒకేసారి మొదలు పెట్టారు. ఇద్దరు దాని మీద నమ్మకం ఉంది, ఇద్దరు పెట్టారు. ₹50 కొన్నారు. నెక్స్ట్ ఇయర్కి ₹75 అయిపోయింది అనుకోండి. మొట్టమొదటి ఒక కొనుక్కున్న అతను ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అనే ఒక లేడీ గురించి అనుకున్నాం. ప్రియా కొనుక్కుంటే ఆమె ఏం చేసిందంటే 10 లక్షలు పెట్టాను చాలే అనుకుంది, అట్లాగే కొనుక్కుంది. రెండో వ్యక్తి అర్జున్ ఏమనుకుంటున్నారంటే పెరిగింది కదా ఇంకా పెరిగేటుందని ఇంకో 10 లక్షలు పెడతాడండి. పెడితే ఇంకా బాగుంది. ఆయన గర్వంగా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్కి ₹112 అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో 1 ఇయర్లో. అప్పుడు ఆయనకు విపరీతమైన గర్వము నమ్మకం కూడా వచ్చేస్తుంది. నాకు మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్కి బాగా లక్క కుదిరింది, జాతకం కుదిరింది అనుకుంటారు. అప్పుడు వచ్చేసి ఒక 70-80 లక్షలు పెడతారు. ఇంకో 80 లక్షలు అంటే ₹1 కోటి ఇన్వెస్ట్ చేశాడు. ప్రియా మాత్రం ఆ పెట్టిన ₹10 లక్షలు అలాగే ఉంచుకుంది. ఆ 3వ సంవత్సరం డామని తగ్గింది అనుకోండి. మార్కెట్ తగ్గింది, నిజంగా కూడా తగ్గింది. అది తగ్గితే అతను ఏం చేశారు, భయపడిపోయి అంటే ₹75-85 రాగానే మొత్తం గబకన అందులోంచి ఒక 50 లక్షలు తీసాడు. మళ్ళీ అంటే 10, 20, 80 పెడితే 50 లక్షలు తీసాడు. 50 లక్షలు మిగిలింది. ఇవాళ వరకు చూస్తే మన జూన్ వరకు మే ఎండింగ్ వరకు చూస్తే అది ఆయన ₹49,50,000 ఉంది. అంటే ఆయన ఆ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ని తిట్టు ఉండదు. ₹1 కోటి పెడితే రూపాయి రాలేదు, 4 ఏళ్ళ నుంచి దండగా తిడతాడు. అదే సమయంలో
అతనితో పాటు అదే మ్యూచువల్ ఫండ్ని నమ్ముకుని పెట్టుకున్న ప్రియ మాత్రం లక్షణంగా ఉండి నాకు దాదాపుగా 22% సంవత్సరానికి వచ్చింది అని చెప్తుంది. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అండి? ప్రియా కరెక్టా, ఈయనది కరెక్టా? మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మీరు ఇన్వెస్టర్లు కాబట్టి మీకు అర్థం కావాల్సింది ఆ ఫండ్ మేనేజర్ పెర్ఫార్మెన్స్లో తప్పు లేదు, దాన్నే టైం వెయిటెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటారు. మీరు చేసే డబ్బుల మూలంగా మీ రిటర్న్స్ మారిపోతూ ఉంటాయి. మీరు దూషించేదేమో ఫండ్ మేనేజర్ని, కానీ దానికి కారణం అంతా పోతాం మీరే. మీ అంతా మీరే పెట్టకూడని సమయంలో పెట్టడం, తీయకూడని సమయంలో తీయడం చేస్తే వచ్చేది మీకు. ఈ రెండింటి మధ్య తేడా రావాలంటేనే సెబీ మీకు అర్థం కావాలని TWRR కొడతా ఉంటుంది. మీరేమో TWRRే చూడరు. మీ పోర్ట్ఫోలియోలో మీకు వచ్చిన CAGRే చూస్తుంటారు. మిమ్మల్ని మోసం చేసేటువంటి ప్రధాన అంశం ఆ CAGR. దయచేసి ఇప్పటి నుంచి అన్నా కానీ మీరు డబ్బులు పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం CAGR చూడకండి, TWRR చూడండి. మీరు పెట్టిన డబ్బులకు మాత్రం CAGR చూసుకోండి, కానీ పెట్టాలి అంటే మాత్రం TWRRే చూడాలి. అలా చూడకపోతే మాత్రం ఎవరికైనా ఖచ్చితంగా ఫ్యూచర్లో దెబ్బలు తగలటం ఖాయం. సో దయచేసి దీని గురించి వివరాలు కావాలంటే నాగేంద్ర గారిని అడగండి, ఆయన వివరించగలుగుతారు. ఎవరినైనా అడగండి, కానీ వివరాలు తెలుసుకోకుండా మాత్రం వెంటనే దొక్కండి దయచేసి. స్టాక్స్ అంటే ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నప్పుడు మీరు అన్నట్టు రకరకాల సెక్టార్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏదన్నా మీరు అన్నారు సెక్టార్ వైపు వెళ్ళకపోవడం మంచిది. అండ్ నిఫ్టీ ప్రధానంగా బేజర్గా మనం బేరీజ్ వేసుకుంటాం కాబట్టి ఓవరాల్ ఇండియన్ ఎకానమీని అది రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి నిఫ్టీని బెంచ్ మార్క్గా బ్యారోమీటర్గా మనం తీసుకుంటామని చెప్పి, మ్యూచువల్ ఫండ్లో నా దగ్గర 10 లక్షల రూపాయలు ఉంది సమ్ ఎక్స్ పర్సన్కి అనుకోండి. ఈ 10 లక్షల రూపాయలను మీరు డైవర్సిఫై చేసుకోవాలి అంటే ఎలా డైవర్సిఫై చేస్తారు? మొట్టమొదట మ్యూచువల్ ఫండ్ అంటేనే డైవర్సిఫికేషన్ నాగేంద్ర గారు. ఉదాహరణకి మా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో పోర్ట్ఫోలియో నాకు ఎక్కువ లేవండి, 4 ఉన్నాయండి అంటారు. అనగానే నా ఒక మీద నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే నవ్వుతున్నారంటారు. పైగా ఆయన గర్వంగా కూడా చెప్పబోతారు, కొంత లార్జ్ క్యాప్ అండి, కొంత మిడ్ క్యాప్ అండి అనేది చెప్తారు. నేను అంటాను, మీరు ఏం అనుకోకపోతే, నేనేమన్నా మాట అంటే మీరు బాధపడను నొచ్చుకోను అనుకుంటే మీ పోర్ట్ఫోలియో ఇవ్వండి అంటాం అని మా సిస్టంలో పెట్టంగానే ఆయనకి ఇండైరెక్ట్గా ఎన్ని స్టాకుల్లో ఎక్స్పోజర్ ఉందో కనపడుతుందండి. దాదాపుగా 500 కంపెనీలు ఉంటాయి. అంటే ఆయన కొనుక్కున్న ఫండ్స్ ఒకవేళ కామన్ ఉన్నా కానీ కనీసం 200 కంపెనీలు కన్నా తక్కువ ఉండదు. అప్పుడు ఏం చెప్తామంటే, ఏమంటే మీరు ఈక్విటీస్లోంచి మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చి మెరుగైన పని చేయట్లేదు, ఇంకా మరీ అన్యాయమైన పని చేసుకుంటున్నారు. 200 కంపెనీల్లో మీరు పెట్టారు అంటే మీకు 10 కంపెనీలు పెరిగితే అందులో 190 కంపెనీలు కిందకు లాగడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి మీరు ఒక రకంగా పీతల్ని ఒక బుట్టలో తీసుకెళ్ళినట్టు, ఒక పీత పైకి వెళ్తానంటే 10 కిందకు లాగుతుంటాయంట. అలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ని డైవర్సిఫై చేస్తే కష్టం అండి. అందువల్ల మీరు చేయవలసింది, ఇలా 4లో కొంటే గొప్ప కాదు, మీరు కొనుక్కునేది గెలుపు గుర్రాలనే కనుక కొనుక్కుంటే లాభం. ఆ సినర్జీ బిట్వీన్ ది అసెట్స్ కూడా చూడటం కష్టం. కాబట్టి మీకు ఊహించలేనన్ని షేర్లు మీకు ఉంటాయి. కాబట్టి మీరు చేయవలసింది ఆల్రెడీ ప్రూవెన్ లాంగ్ టర్మ్ విన్నర్స్లో కనుక వెళ్ళిపోతే మనం రిటర్న్స్ కూడా ఉండే అవకాశం ఎక్కువ. ఇక్కడ నేను స్టాటిస్టికల్గా ప్రూవ్ చేయగలను. ఏమని? ఈ పారామీటర్స్ ప్రకారం కనుక మనం ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేస్తే అది మా లెక్క ప్రకారం టాప్ 1లో నుంచి 10 కన్నా కిందకి వెళ్ళిపోవాలంటే యూజువల్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అంటే అర్థం ఏంటి? టాప్లోకి వచ్చింది, టాప్లో ఉండడానికి ఎక్కువ కాలం ఉండే మ్యూచువల్ ఫండ్స్ని కొనుక్కోవడానికి ట్రై చేయాలి. కానీ ఇవాళ కొత్తగా వస్తే మీరు కొన్నారనుకోండి, నెక్స్ట్ మంత్కు 4-5 నెలల్లో డామని పడిపోతాయి. సో దయచేసి డోంట్ గో విత్ అడ్వర్టైజ్మెంట్స్ ప్రకారం వెళ్ళకండి. డిస్ట్రిబ్యూటర్ల కోపం రావచ్చు, నా మీద బాగా కసి పెరగచ్చు, కానీ నిజం మాత్రం చెప్పాలి. డిస్ట్రిబ్యూటర్లు మీ దగ్గర నుంచి ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత కమిషన్ వస్తుంది. కాబట్టి మీరు ఏ మాట చెప్తే పడతారో అదే చెప్పడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళ జీవన భత్యం, వాళ్ళ జీవన ఆధారం కాబట్టి వాళ్ళు తప్పదు. కానీ మనం ఏం చేయాలి? మనం పెట్టే డబ్బులు మీద మనకి సంపాదిస్తే మనకే వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్త మనమే తీసుకోవాలి. కానీ ఇవాళ తీసుకుని రేపు ఇంకొకటి తిడదామంటే తిడితే మీకేం వచ్చేదే లేదు, మీ నోరు పాడవుతుంది కానీ డబ్బులు మాత్రం రావు. అందువల్ల జాగ్రత్త తీసుకోవాలి. కొద్దిగా గొప్ప అనాలిసిస్కి ఓపికగా వినండి, కనీసం తెలుసుకున్న తర్వాత నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఈ టైంలో మనం కాన్ఫిడెంట్గా పికప్ చేసుకోవాల్సింది. ఆర్ఎల్స్ మీరు బాగా అంటే ఇంత గ్రౌండ్ వర్క్ చేసి ఇంత డేటాని చర్న్ చేసి జ్యూస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీ జ్యూస్లో బయట వచ్చినట్టు మీ మిక్సీ జార్లో నుంచి బయటకు వచ్చిన 2 ఫండ్స్ ఏదైనా చెప్తారా సార్? ఖచ్చితంగా ఇది దాయటానికి సీక్రెట్ ఏం లేదండి. మా ఇన్వెస్టర్లందరికీ, మా దగ్గర పరిచయం వాళ్ళందరికీ ఏ రోజైనా తెలుసు. మొట్టమొదటి కంపెనీ చూడాలంటే మ్యూచువల్ ఫండ్ చూస్తే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్, రెండోది మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ అండి. ఈ 2 కూడా మంచి, ప్రస్తుతానికి మా ర్యాంకింగ్స్ ప్రకారం 1 and 2 ర్యాంకుల్లో ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇంత గర్వంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది. 1 and 2 ర్యాంకులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కాలక్రమంలో మిగతా మార్కెట్ అంతా పడిపోతే ఇవి కూడా తగ్గవచ్చు. కానీ ఈ టాప్ 1, 2 ర్యాంకులోంచి 10 కన్నా కిందగా తగ్గాలంటే యూజువల్గా 24 months పడుతుందండి. అందువల్ల ఇవాళ కొనుక్కుంటే 24 months లోపల మార్కెట్ కన్నా ఎక్కువ నష్టాలు అయితే రావు. మార్కెట్ కన్నా లాభాలు ఎక్కువ వస్తాయంటే అవకాశాలు బాగా ఎక్కువ. నమ్మకం కాదు, బాగా ఎక్కువ అవకాశాలు. అందువల్ల మీకు కావాల్సింది ఏంటి? వీలైనంత స్థిరత్వం, వీలైనంత వరకు మెరుగైన అవకాశాలు కావాలంటే ఈ 2 మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి.
ఇందులోనే పెట్టుకోవాలా, ప్రతి నెలా పెట్టుకోమంటారా, ఎస్ఐపి పెట్టమంటారా అంటే కాదు. ఎస్ఐపిలో పెట్టాలి అంటే ఎప్పుడు 1 and 2 ఇవే ఉండవు కదా. కాబట్టి ఒక 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఎస్ఐపి పెట్టాలంటే ఇందులో ఉండకూడదు. అందువల్ల ఎస్ఐపి అనేది క్రమం తప్పకుండా పెట్టే పెట్టుబడికి సాధనమే కానీ క్రమం తప్పకుండా ఒక్కదానితోనే వేగమని మాత్రం సలహా ఇచ్చే ధైర్యం ఎవరూ చేయకూడదు. అందువల్ల ఒక 6 నెలల తర్వాత మీరు అడిగితే ఈ 2 కింద ర్యాంకుల్లోకి వెళ్ళి అనుకోండి, అప్పుడు టాప్ 1, 2లో మళ్ళీ పెట్టుకోండి. ఎన్ని మ్యూచువల్ ఫండ్లో పెట్టినా తప్పులేదు, ప్రొవైడెడ్ మీకున్నవన్నీ కూడా మంచి అయి ఉండాలి. వీటిల్లో ఏదైనా 10th ర్యాంక్ కన్నా కిందకి పడిపోతే మార్చుకునేటువంటి చొరవ ఉండాలి. అవి 2 ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ని మీకు కొనుక్కున పడటం, మీరు లాభపడటం దాదాపుగా ఎవరూ ఆపలేరు. అది అసంభవం కూడా అవుతుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఉన్న ఈ మార్కెట్ కండిషన్స్లో అంటే మీ థియరీ ప్రకారం మీరు చేసుకున్న మీ రేషనల్ ప్రకారం స్మాల్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేయడానికి, స్మాల్ క్యాప్ ఫండ్ మీ రాడార్లో రావడానికి అంతటి స్ట్రాంగ్ రేషనల్ ఏముంది సార్? అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్మాల్ క్యాప్స్ జోలికి, స్మాల్ క్యాప్ ఫండ్స్ జోలికి వెళ్ళాలంటే జనాలు కొద్దిగా అంటే భయపడే పరిస్థితి. మార్కెట్ ఓవరాల్ మార్కెట్ అంతా కూడా వీక్గా ఉంటే స్మాల్ క్యాప్ అంటున్నారు కదా అన్నది అంటే మీ గట్ ఫీలింగ్ కానీ ఏదైనా మీ డేటానే మీకు దట్ ఈజ్ ఓన్లీ మీరు ఫాలో అయ్యే ఫ్యాక్టర్, అదే ఏకైక ఫ్యాక్టర్ కాబట్టి ఆ డేటా అంత స్ట్రాంగ్గా ఏం సిగ్నల్స్ ఇస్తుంది సార్? ఎలా రక్కేయాలో నేనే చెప్పాను. మీలో ఎవరైనా సరే ఒక ఎక్సెల్ షీట్ పెట్టుకుని ఒక కంప్యూటర్లో కూర్చుని 1 గంట 2 గంటలో మన టైం మనది కాదు, రిసెర్చ్ చేద్దాం అనుకుంటే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ డేటానే ఒక లాస్ట్ 10 ఏళ్ళుగా డేటా తీసుకోండి. ఇవాళ ఉన్న రేట్ని 5 ఏళ్ళు ఉన్న రేట్ వెనకాల లెక్కండి. అది రోలింగ్ రిటర్న్ అంటే. నిన్నటికి వెళ్ళిపోతే అంతకన్నా ఒక రోజు ముందు ఉన్న దాంతో 5 ఏళ్ళ రోలింగ్ రిటర్న్స్ తీసుకోండి. అదే సమయంలో నిఫ్టీ చూసుకోండి, అవుట్ పెర్ఫార్మెన్స్ ఎంత వచ్చిందో చూడండి. మేము చేసిన ఫెయిర్ వాల్యూను ఎక్సెప్టెడ్ అనేవి మీ దగ్గర ఉండదేమో కానీ ఈ 2 ఉంటే చాలు. ఈ 2 చూడంగానే మీకు ఇండియాలో ఉన్న అన్ని మ్యూచువల్ ఫండ్స్ కన్నా దీనికే బెటర్గా ఉందని మీరే ఒప్పుకుంటారు. నెంబర్ 1 కారణం. రెండవది, ఇలా కొనడానికి ఇప్పుడు ఎందుకు కారణం అంటే మార్కెట్లో తగ్గేటప్పుడు అన్నిటికన్నా బాగా ఏం తగ్గుతాయంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నాగేంద్ర గారు చెప్పినా, ఎక్స్పీరియన్స్ ఉన్న వివికే ప్రసాద్ చెప్పినా, భయం ఉన్న వాళ్ళు చెప్పినా ఏం చెప్తారు? విపరీతంగా పడిపోతాయండి అంటారు. అంటే పడిపోతాయా, పడిపోయినాయా? ఆల్రెడీ పడిపోయినాయి కాబట్టి ఆ కంపెనీలో మూసేస్తున్నారా, మూసేయటంలా? అంటే తిరగబడి కొద్దిగా రికవర్ అయిపోతే పెరగడానికి ఎక్కువ స్కోప్ ఏది ఉంటుంది? స్మాల్ క్యాప్లో ఉన్నంత గ్యాప్ మిగతా వాటిలో ఉండదు. ఎప్పుడూ కూడా వెల్త్ ప్రిజర్వేషన్ కోసం లార్జ్ క్యాప్ ఉండాలి, వెల్త్ క్రియేషన్ కోసం అయితే మిడ్ క్యాప్ ఉండాలి, వెల్త్ మల్టిప్లికేషన్ కావాలంటే స్మాల్ క్యాప్లో ఉండాలి. ఆ స్మాల్ క్యాప్లో ఏం కొనాలి అంటే కనీసం మీలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్న తెలివితేటల కన్నా ఫండ్ మేనేజర్కి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫండ్ మేనేజర్ గ్రూప్ చేసి పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ అందరితో పాటు రేట్లు పడినా పెరిగేటప్పుడు కూడా స్పీడ్గా పెరుగుతాయని నమ్మకం ఉండాలి. అది కనుకుంటే ఆటోమేటిక్గా మనకు మనశ్శాంతి వస్తుంది. కాకపోతే కొనే ముందే తెలుసుకోవాలి, వాలటైలిటీ ఇంకొద్దిగా కంటిన్యూ అయ్యి మార్కెట్ ఇంకా పడితే మన మార్కెట్ ఇంకా పడవచ్చు, కానీ పెరగక తప్పదు. ఎందుకంటే బ్యాడ్ షేర్స్ ఉంటే ఆటోమేటిక్గా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు అమ్ముతారని నమ్మకం ఉండాలి. అది ఒక్కటి ఉంచుకుంటే చాలు. నా లెక్క ప్రకారం ధైర్యంగా చెప్పాలంటే ఎంతో ధైర్యం, ఎంతో డేటా ఉండాలి. మా దగ్గర బోలెడంత డేటా ఉంది, పుష్కలంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ అండ్ మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఈజ్ వాట్ వీ బై ఫర్ ఆల్ అవర్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని వచ్చాయి ఆల్రెడీ. సెబీ కూడా ఏంటంటే కొద్దిగా పెద్ద ఇన్వెస్టర్స్కి ఎస్ఐఎఫ్ లాంటివి తీసుకొస్తుంది. ఇన్వెస్టర్ మెథడాలజీ మారుతుంది, వాళ్ళ సైకాలజీ మారుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఏదైనా స్టాక్ ఎవాల్యుయేట్ చేయాలి అంటే బేసిక్ పద్ధతులు పిఈ చూడాలి, ఈపీఎస్ చూడాలని ఒక నార్మల్ ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ వచ్చేసింది, కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు దానికి ఇప్పుడు దానికి ఒక రెవల్యూషనరీ టెక్టానిక్ షిఫ్ట్స్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్ తనని తాను ఎక్విప్ చేసుకోవాలంటే ఏవేవి మేజర్గా ఫాలో అవ్వాలి? అంటే ఏంటంటే పాత చింతకాయలాగా ఒకప్పుడున్న మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు డబ్బులు వచ్చే పరిస్థితి లేనట్టుంది. ఇలాంటి రెవల్యూషనరీ చేంజ్కి వాళ్ళని వాళ్ళు ఎక్విప్ చేసుకోవాలి అంటే ఇవి ఫాలో అవ్వండి, ఆల్సో వీటిని మీరు ఇప్పుడు అట్లీస్ట్ దృష్టి పెడితే ఈ మార్కెట్కి మీరు సెట్ అవుతారు అన్నది ఏమన్నా ఉంది? ఇది బ్రహ్మాండం, ఎవరికీ అర్థం కాని జడ పదార్థం అని చెప్పకూడదు, అంత కొరుకుడు పడేంత అతి తేలికైన అంశం కూడా ఉండదు. అంటే 4 పేపర్లు చదివో 4 టీవీ ప్రోగ్రాంలు నాగేంద్ర గారి మాటలోనో నా మాటనో కొనుక్కుంటానంటే అంత తేలిగా సాధ్యపడేది కాదు. మీకు జబ్బు చేస్తే మీరు ఏం చేస్తారు? చిన్న చిన్న జబ్బులు అయితే సొంత మంది వేసుకుంటారు కదా. అలాగే పెద్ద జబ్బు చేస్తే ఏం చేస్తారు? 100కి 100 పాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా. ఎందుకు వెళ్తున్నాం? ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన చదువుకున్న విద్య అంతా మనకు ఉపయోగపడుతుంది, కొద్దిగా ఫీజు ఇస్తే చాలని. అట్లా మీరు కూడా ఇన్వెస్ట్మెంట్లో చేసే వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఉచితంగా వచ్చే బ్రోకర్ సలహాలని కొంపలు అంటుకుపోయిన మాట వాస్తవమా కాదా మీరే ప్రశ్నించుకోండి. అంటే మీకు సలహా ఇచ్చేవాడి కెపాసిటీ లేనాడు ఉచితంగా ఇస్తే మీకు కలిసి వస్తుందనుకోవడం పొరపాటు. కాబట్టి కొద్దిగా ఫీజు కట్టినా కానీ ఖచ్చితంగా రిజిస్టర్డ్ ఇంటర్మీడియట్స్ దగ్గరికి వెళ్ళండి. అంటే సెబీ రిజిస్టర్డ్ పిఎంఎస్ దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పోర్ట్ఫోలియో ఉండాలి. చిన్న పోర్ట్ఫోలియో కనుక ఉంటే మీకు ఏం చేయాలి? రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ దగ్గరికైనా వెళ్ళాలి. ఇంకా వాళ్ళు కూడా మనకు అందులో ఏమో కొద్దిగా వాళ్ళకి ఫీజు కట్టడానికి మనసు బాధగా ఉంది అనుకుంటే రీసెర్చ్ అనలిస్ట్ అన్నా నమ్మాలి. అంటే సెబీ రిజిస్టర్ చేసిన వాళ్ళు కొద్దిగా గొప్ప ఊరు పేరు ఉన్నవాళ్ళు ఉంటారు. ఇందులో కూడా 2 కోవలు ఉంటాయి.
ట్రేడింగ్కి ఫోకస్ చేసేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్కి ఫోకస్ చేసేవాళ్ళు. ట్రేడింగ్ ఫోకస్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రేడింగ్ చేస్తామన్నా మళ్ళీ మీరు మారి అనవసరంగా లేనిపోయిన నష్టాలకు పాల్పోతారు. అందువల్ల మీరు ఇన్వెస్టర్గా కనుక బ్రాండ్ వేసుకుని ఇన్వెస్టర్గా ఉండాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఉదాహరణకి నాగేంద్ర గారు కానీ మిగతా చాలామంది అందరూ టెక్నికల్గా అనాలిసిస్ చేస్తారు. ఎవరి స్కోప్ వాళ్ళది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఏది తప్పు అనలేము. కానీ అందులోకి వెళ్ళాలి అంటే మీరు ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, రిస్క్ అపిటైట్ ఎక్కువ ఉండాలి. రిస్క్ అపిటైట్ తక్కువ ఉంటే కనుక మీరు ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గాలి. సో ఇన్వెస్ట్మెంటే సలహా ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళడం బాగుంటుంది. ఫీజు కట్టడానికి కనుక కష్టంగా ఉంటే మీకు లాభాలు ఇవ్వడానికి మార్కెట్ కూడా కష్టపడుతుంది. అది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సుదీర్ఘమైన సమయం మా కోసం వెచ్చించారు. ఒక కాంట్రేరియన్ వ్యూ అంటే మార్కెట్లో నేను ఎంతోమందిని వింటూ ఉంటాను, బట్ అందరికంటే ఏంటంటే ఒక విభిన్నమైన వ్యూ. మేజర్గా మీరు డేటా మీద మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అంబానీ గారు అన్నట్టు డేటా ఈజ్ గోల్డ్ అని. సో ఆ డేటా ఏదైతే ఉన్నారో ఆ డేటాని నమ్ముకుని ఉన్నారు. సో ఆ డేటానే మీరు బేస్ చేసుకుని మీరు ఇస్తున్న రికమెండేషన్స్ కానీ, మీరు ఇన్వెస్టర్స్కి ఇస్తున్న సలహాలు కానీ పూర్తిగా దాని మీదే ఆధారపడడం అనేది చాలా ఇప్పుడున్న వెళ్ళి పాజిటివ్ అంశంగా చూడవచ్చు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి ఎప్పుడన్నా మీకు సమయం దొరికితే మా ఇన్వెస్టర్స్కి, మా సబ్స్క్రైబర్కి, మా ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా మీ నుంచి మరొకొద్దిగా ఇతోధికంగా ఏదైనా ఇంకొద్దిగా ఈ ఆర్థిక విజ్ఞానాన్ని పనిచేయడంలో కొద్దిగా మీ సమయం వెచ్చించాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఈ కార్యక్రమం సందర్భంగా ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర. మంచి వ్యక్తులు మంచి పర్పస్ కోసం వస్తే ఖచ్చితంగా ఒక అడుగు ముందు వేయడానికే ముందు ఉంటుంది, వెనక్కి వేయాల్సిన అవసరం రాదు. కాకపోతే ఒక్కటే గుర్తు, మీకు బిజీగా ఉంటారు, మేము బిజీగానే ఉంటాం. కాబట్టి పైగా నేనేమో మీకన్నా చాలా పెద్ద వయసులో 64 సంవత్సరాలు ఉన్న నేను ఇంకా 4-5 ఏళ్ళ కన్నా ఎక్కువ యాక్టివ్గా ఉన్నా కాబట్టి కొద్దిగా ఎక్కువగా పనులు ఎక్కువ పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నా. అందువల్ల సమయం కేటాయించలేకపోతే వేరే అన్యదా భావించకండి. కానీ ఏమాత్రం అవకాశం ఖచ్చితంగా నా వంతు సహాయం చేయడానికి కానీ, నా వంతు తోడ్పాటు ఉండడానికి 100% నేను ముందే ఉంటాను.